యేసుక్రీస్తు కొరకు ఈ 40 దినాలు ఏడుస్తున్నట్లుగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకు ఏడవటం చెప్పండి? ఏడవలసిన అవసరత ఏముంది ఆయన కొరకు? ఏమండి, భర్త చనిపోతే భార్య 1, 2, 3 ఆ 3 సంవత్సరాలు ఏడుస్తుందండి. తొలి సంవత్సరంలో కూడా ఒక 10 రోజులు ఏడుస్తుందేమో ఆ పెద్ద కర్మ అయ్యేంత వరకు. తర్వాత మర్చిపోతుంది, దిగమింగుకుంటుంది. ఆ బాధ ఉండొచ్చు. మరలా వచ్చే సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకార్థం దినాన ఆ రోజు కాస్త ఏడుస్తారు. మరలా 3 సంవత్సరం ఇలా 3 సార్లు చేసి వదిలేస్తారు కదండి. మరి యేసుక్రీస్తు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు అయిపోతే ఈయనేదో కళ్ళారా చూసినట్లుగా, ఈయన కళ్ళ ముందే సిలువు మోయించినట్లుగా, అబ్బో ఎనలేని ప్రేమ పొంగినట్లుగా కన్నీరు మున్నీరు అవుతా ఉంటారండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే భర్త తాగొచ్చి కొడుతున్నాడు, పిల్లల మాట వింటలేదు, చదువుకోవట్లేదు, ఇవన్నీ సమస్యలు గుర్తు తెచ్చుకుని ఏడుస్తారు తప్ప నిజంగా దేవుని గురించి ఏడవాలంటే సమాజానికి వీళ్ళు సువార్త చెప్పి వీళ్ళు మారట్లేదని వాళ్ళ కోసం ఏడవాలండి. ఈ బాధలు తలుచుకుని నువ్వు ఏడుస్తున్నావు తప్ప నిజంగా దేవుని కోసం ఏడుస్తున్నావా?